హైవ్యూర్స్, నేను ఎన్నో సందర్భాలలో ఇదిగోనయ్యా ఫార్మాట్, ఇదిగోనయ్యా ప్రూఫ్ అని చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంబంధించి ఎవరైతే గొప్ప అంటున్నారో, ఎవరైతే బాగుందంటారో, అదే ఆయన గొప్ప కదరా, బాగుంటుంది కదరా, మోసరా బాబు అని అబ్బాయి అయినట్ల జనాలు. కొంతమందికి అర్థమవుతుంది. ఇంకా అర్థం కాని వాళ్ళకి ఇదిగో దివాకరం ది క్యాషియర్ అని చెప్పి చిన్న షార్ట్ ఫిల్మ్. వైసీపీ వెన్నులు వణుగు పుట్టేస్తాం. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది, సంక్షేమం చేసి ఎలా ఆయన అభివృద్ధి ఫలాలన్నవి అందరికి పంచాడు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైతే మీకు సంక్షేమ పథకం అందిస్తున్నా అని చెప్పి ఆ తర్వాత మన జనాల దగ్గర నుంచే డబ్బు ఎలా లాగాడు అండ్ జనాలని వాళ్ళకన్నా నిలబడనీయకుండా బానిసగా ఎలా మార్చాడు ఏంటి అన్నది మొత్తం ఇందులో చూపించున్నాను. వీలైతే ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ నేను అప్లోడ్ చేస్తాను ఆదరణ కూడా షార్ట్ ఫిల్మ్, మీరు చూద్దరు. కానీ ఇప్పుడైతే ఆ సినిమా దానిలో ఉన్నది కంటెంట్ సింపుల్గా చెప్తాను. నేను చాలాసార్లు చెప్పింది మరి ఇందులో కూడా సింపుల్గా చెప్తాను. దివాకరం అని ఒక క్యాషియర్, బ్యాంక్ క్యాషియర్, ఒక కుర్రాడు మెడలో డబ్బులు దండేసుకొని ఈ దివాకరం ఆ క్యాషియర్ ఫోటోని పెద్ద ప్లకార్డ్ మీద పెట్టేసి దివాకరం కరుణామయుడు, దయామయుడు, జిందాబాద్ అంటా ఉంటాడు. చుట్టుపక్కల వచ్చి పోగవుతాడు. ఏంటంటే ఏంటి మనిషికి 2 లక్షలు డబ్బు ఇస్తున్నాడు ఉచితంగా, ఆయన అంత దగ్గర డబ్బు ఉందంట, అద్దని ఇదని అంటూ ఉంటే అందరికీ అవును అందరికీ అంటాడు. దెన్ అంత బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు. డబ్బు ఎవరు దివాకరం అంటే దివాకరం ఉన్నాడు క్యాషియర్, ఏంటి విషయం, ఏం డబ్బు మాకు ఇప్పుడు ఉచితంగా ఇస్తారంట కదా, పంచుతారంట కదా, మాకు డబ్బులు ఇస్తారంట కదా, దివాకరం అంత డబ్బు ఉందంట కదా, మాకు ఇస్తాడంట కదా అని అంటూ ఉంటాడు. దాని బ్యాంక్ మేనేజర్ వస్తాడు. దివాకరం బ్యాంక్ క్యాషియర్, బ్యాంకులో ఉన్న డబ్బుకు మొత్తం లెక్క ఉండేది. మీ డబ్బు దాచుకుంటే ఆ డబ్బును మీకు ఇస్తాడు. కాదు వాడు ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అనుకుందాం. ఆ సురేష్కి డబ్బులు ఇచ్చాడంట కదా ఇందాకంటే, అవును ఇచ్చాడంటే ఇచ్చాను, మరి మాగోడి అని జనాలు అంటారు. మళ్ళీ ఆ సురేష్ డబ్బులు దాచుకున్నాడు, ఆ డబ్బులు తిరిగి అతనికి ఇచ్చాను, నా ఫోటో కావాలంటే సర్లే అని చెప్పేసి ఫోటో తీసుకున్నాడు, వెళ్ళాడు, ఇది ఇలా చేశాడు అని చెప్పేసి అంటే ఇక అక్కడ తిట్టు పంపిస్తారు. ఇక వాళ్ళు వస్తారు ఈ సురేష్ దగ్గరికి వచ్చి, ఏం చేస్తాను నువ్వు, మమ్మల్ని ఎర్రిపక్కలు చేస్తున్నావు, అద్దెని హడావుడి చేస్తాను. నేను చేయటం కాదురా, మీరు అవుతున్నారు. ఎవరి డబ్బులు ఎవరికి ఉచితంగా ఇస్తాడరా? జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి డబ్బులు ఇచ్చాడైనా కానీ పాలాభిషేకం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి వాహన మిత్ర డబ్బులు ఇచ్చడానికి పాలాభిషేకం చేస్తారా? ఇప్పుడు మీరు పాలాభిషేకాలు ఎందుకు చేస్తున్నారు? ఆయన జేబులో డబ్బు ఇచ్చాడా? భారతి రెడ్డి సాక్షి ఛానల్ అమ్మే డబ్బులు ఇచ్చిందా? లేదంటే భారత సిమెంట్ అమ్మి మీకు డబ్బులు ఇచ్చారా? వాళ్ళ డబ్బులు కాదుగా. మనం పన్నుల ద్వారా కట్టిన డబ్బు లేదు, మన రాష్ట్రం వంటి వనరులను చూపించి అప్పులు తెచ్చిన డబ్బును తిరిగి మనకిస్తున్నారు. అది కూడా ఇస్తాం తక్కువే, కానీ దానికి మీరు పాలాభిషేకాలు చేస్తే ఎట్రా అని చెప్తూ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. చంద్రబాబు నాయుడు హయాంలో ఒక క్వార్టర్ బాటిల్ ఎంత చీప్ లిక్కర్ 80 రూపీస్ అని తాగబోతుందని చెప్తాడు. ఇప్పుడు ఎంత? 200 రూపాయలు. ఎంత పెరిగింది? 120. నువ్వు రోజుకి ఎన్ని తాగుతావు? కనీసం ఒకటి తాగుతా అంటాడు. రోజుకు ఒక బాటిల్ మీద ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 120 రూపాయలు. నెలకు 30 రోజులు, 12 మూలు 36, 3600. సంవత్సరానికి 12 నెలలు, 12 మూలు ఎంత అండి? 12 20 నెలలు, 12 మూలు 36. సో అలా చెక్ చేసుకున్నా సరే నెలకు వచ్చేసి 12 మూలు 36, 36 ఇంటూ మరలా 12, 12 20 12 36 మరలా ఇదొక 72. సో అరౌండ్ 45 చిల్లర 44 చిల్లర వస్తుంది. 44 వేలు చిల్లర సంవత్సరానికి. 5 సంవత్సరాలకి 5 4 20 5 4 దాదాపు 2,20,000 దాదాపు. ఒక క్వార్టర్ మందు తాగే మనిషి దగ్గర నుంచి 2,20,000 రూపాయలు 5 సంవత్సరాలకు వసూలు చేస్తాడు ఆ మనిషి. తర్వాత బండ్లకి సంబంధించి వాహన మిత్ర 10,000 రూపాయలు. నీకు రోజు పెట్రోల్ మీద డీజిల్ మీద వీళ్ళు మిగతా రాష్ట్రాలతో పోస్తే ఎంత ట్యాక్స్ ఎక్స్ట్రా వసూలు చేస్తున్నాడు? కనీసం 5 రూపాయలు వేసుకున్నా. అలా చూసుకుందా సరే సంవత్సరానికి దగ్గరగా 20,000 30,000 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. మినిమంలో 5 లీటర్లు వేసుకుంటే దాన్ని అక్కడ ఇస్తుందంతా 10,000. అంటే మందు తాగేవాడి దగ్గర నుంచి లక్షలు లాగుతున్నాడు, బండి లాగే వాళ్ళ దగ్గర నుంచి వేలలో లాగుతున్నాడు. మరో పక్క కూరగాయలకి సంబంధించి రేట్లు పెరగటం కావచ్చు, సరే అది పక్కన పెడదాం, వర్షానికి సంబంధించింది అనుకుందాం. బట్ అది కూడా వీటన్నిటికి లింకే ఉండేది, ట్రాన్స్పోర్ట్ వీటన్నిటి లింక్ అనమాట. ఆయన సరే పప్పులు ఉప్పులు సరుకులు ఇవన్నీ చూడండి, నిత్యావసర ధరలు అన్నీ పెరిగి ఉన్నాయి. అమ్మఒడి ఇస్తున్నది ఎంత, ఇస్తున్నది ఎంత. ఆ తర్వాత
మీకు ఏ పథకానికైనా సరే డబ్బులు ఇస్తున్నాడు కదా, ఆ తర్వాత మీ దగ్గర ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఆ ఛార్జీ ఈ ఛార్జీ పెంచినవి ఎంత వసూలు చేస్తున్నాడు, గతంలో ఎంత ఇప్పుడు ఎంత మొత్తం చూసుకోండి అని చెప్పేసి ఆ సురేష్ అనే క్యారెక్టర్ చెప్పించిన విధానం ఉంది సింప్లీ సూపర్. ఇదే సమయంలో నేను చెప్పేది చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నాడు, కానీ ఎలా? అభివృద్ధి చేసి. దెన్ కియా మోటార్స్లో జాబ్ వచ్చిన అతనికి శాలరీ ఎంత, అతని ఫ్యామిలీ ఎలా ఉంది? హీరో మోటార్స్లో జాబ్ వచ్చిన అతనికి శాలరీ ఎంత, అతని ఫ్యామిలీ ఎలా ఉంది? నార్మల్ ఒక జాబ్ చేసుకుంటున్న వ్యక్తికి శాలరీ ఎంత, జాబ్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు సమయంలో చదువుకొని ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, వాళ్ళు అప్పు చేశారా చేయలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జగన్మోహన్ పరిపాలనలో ప్రజలు అప్పులు పాలైపోయి అలల్లాడిపోతూ ఎలా ఉన్నారు, చంద్రబాబు నాయుడు సమయంలో ఎవరికైనా నిలబడ్డారు, మళ్ళీ సంక్షేమ పదాలు అందుకున్నారు, పేద మధ్యతరగతి ధనికులు అంతా బాగున్నారు, చదువుకునే వారికి అందరు కూడా ఏదో ఒక ఉపాధి కల్పించాడు. అది కదా పరిపాలన అంటే. ఈ జగన్మోహన్ పరిపాలన అసలు ఎలా అంటారా బాబు అని చెప్పేసి ఇందులో చూపించిన సింపుల్ సూపర్. వైసీపీకి ముచ్చెమటలు పట్టేస్తా ఉంది. ఈరోజు నైట్ కానీ రేపైనా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా అయితే చూడండి. దివాకరం ది క్యాషియర్.